నమస్తే అండి, వెల్కమ్ టు భావన బ్యూటీ వరల్డ్ అండ్ గార్డెనింగ్ అండి. చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ వీడియో తీస్తున్నాను నేను. మీరు చూస్తున్నది వాటర్ యాపిల్ అండి. ఈ వాటర్ యాపిల్ చెట్టు మనకి మెయింటెనెన్స్ కూడా లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. కాకపోతే ఇది సమ్మర్ ఫ్రూట్ అన్నమాట. సమ్మర్లో ఒక 2-3 సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటే నేను ప్రూనింగ్ కూడా చేయలేదు, తెచ్చిన 1 ఇయర్ తర్వాత ఒకసారి కాపు ఇచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇచ్చింది. ఇది 3rd టైం అండి, నాకు ఈ సమ్మర్లో 3rd టైం ఇస్తా ఉంది ఇది కాపు. దీని తర్వాత ఇవన్నీ మీరు చూసారు కదా, ఈ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగుందో. దీంట్లో విటమిన్స్, ప్రోటీన్స్, చాలా మినరల్స్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని వచ్చినాయో. దీంట్లో 2 రకాలు ఉంటాయండి వాటర్ యాపిల్స్లో. ఇది గ్రీన్ యాపిల్, గ్రీన్ వాటర్ యాపిల్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి రెడ్ వాటర్ యాపిల్ ఉంటుంది. ఆ ప్లాంట్ కూడా ఉంది, బట్ అది తెచ్చి ఒక 8 మంత్స్ అవుతా ఉంది. 8 మంత్స్ నుంచి ఇంకా మనకి దాంట్లో అయితే కాయలు రాలేదు. చిన్నగా పురుగు ఫామ్ అయిందని చెప్పేసి నేను దాన్ని అలాగే పురుగు ఫామ్ అయిందని చెప్పి దాన్ని నేను ప్రూన్ చేసేసాను అన్నమాట మొన్న. సో ఇప్పుడు ఇది కట్ చేసి చూడండి కింద నేలకు తగిలి ఇలాగైపోయింది. సో ఇది ఇంకా పెరిగిండొచ్చు, వదిలిండొచ్చు, బట్ తీసేసాను. అది ఇంకా పెరుగుతుందో లేదో అని. కొంచెం పెద్దవే కట్ చేసుకుంటామండి, కొంచెం బాగుంటుంది. ఇంకొక 2 రోజుల తర్వాత చూడండి, యాక్చువల్లీ ఇది ఫుల్ ఇక్కడ వచ్చింది చూడండి, ఇలా ఇది రెడీ అయిపోయిందనమాట. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్ ఫ్రూట్ అంటారు దీన్ని, సమ్మర్లో వస్తుంది కాబట్టి మనకు కూడా ఈల్డ్ బాగా ఇస్తుంది. ఒక 3 టైమ్స్ వచ్చిందంటే ఒక్కొక్కసారికి వస్తూనే ఈ కాయలు ఇలా చూడండి ఎంత, ఒకసారి చూపిస్తా చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత ముద్దుగా ఉందో. అసలు ఇట్లా కుచ్చి చూస్తూ ఉంటేనే మనము ఆర్గానిక్గా ఫ్రూట్ పండించుకొనేసి తింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. దీని రుచి కూడా చాలా బాగుంటుంది, స్వీట్గా. దీని మెయింటెనెన్స్ కూడా లెస్ మెయింటెనెన్స్ అండి. దీనికి ఏమి అసలు పశువుల ఎరువు ఇస్తే చాలు, అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటే చాలండి, చాలా బలంగా వస్తుంది. బట్ దీన్ని పెంచే కంటైనర్ మాత్రము ఒక 1/2 డ్రమ్ము, ఒక పెద్ద డ్రమ్ములో 1/2 డ్రమ్ ఉండేటట్లు మనము అక్కడ చూడండి ఆ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ములో 1/2 డ్రమ్ములో పెట్టినా కూడా ఇది చాలా బాగా వస్తుంది. దీనికి చూడండి అసలు పురుగు ఏం పట్టదు. కాకపోతే ఇది తెచ్చి కూడా ఒక 2.5 ఇయర్ 3 ఇయర్స్ అవుతా ఉంది. నాకు ఈ లాస్ట్ ఇయర్ అయితే 80-100 కాయలు ఇచ్చింది. ఈ ఇయర్ అయితే ఇది 3rd టైం అనమాట నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం 20 ఇచ్చింది, సెకండ్ టైం 50 ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని ఇచ్చిందో నాకు తెలియదండి, మోర్ దెన్ ఒక 50-60 ఉండొచ్చు. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుంది. అసలు కొయ్యబుద్ధి కాదు, బట్ కొయ్యకపోతే మిగిలిన దానికి స్ట్రెంత్ రాదు, ప్లస్ ఇది చెడిపోతాయి, పురుగులు అవన్నీ కొరికేస్తాయి. అందులో ఇది కిందికి ఆనుకోండి, నేలకు ఆనుకొనేసినాయి అవంతా. సో కట్ చేసేస్తేనే బెటర్. చూడండి ఇది యాక్చువల్లీ విత్తనాల ద్వారా కూడా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. కాకపోతే విత్తనాలతో లేట్ అవుతుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ నర్సరీలో గ్రాఫ్టెడ్ చేసి ఉంటారు. గ్రాఫ్టెడ్ మొక్కలని తెచ్చేస్తే బెటర్ అండి, పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బాగా వస్తాయి కూడా. ఇక్కడ చూసారా ఎన్ని వచ్చాయో. ఇప్పుడు ఇది చూడండి ఇంకా హెల్తీగా వచ్చింది. ఇవి రెండు చూడండి ఇంకా హెల్తీగా వచ్చింది. ఇంత పెద్దది అవుతుందండి, సూపర్ ఉంటుంది వాటర్ కంటెంటు. బుట్ట నిండిపోతా ఉంది. ఇక్కడ చూడండి,
చూపిస్తాను చూడండి. చూసారా పడిపోతున్నాయి. ఇది చూసారండి, ఇంకా పెద్దగా ఉంది. మా పాపకి ఇంట్రెస్ట్ వచ్చి నేను కట్ చేస్తా అని చెప్పి వెళ్ళింది. చూడండి ఇంకా అట్లే ఇక్కడంతా అటుపక్కకి వెళ్ళి చూడండి, అటుపక్కకి వెళ్ళిపోయాయి మొత్తం. ఇక్కడ చూడండి సూపర్, ఇంకా పైన అంతా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను. దీంతో పాటు నేను ఒక ద్రావణం రెడీ చేసుకున్నాను. ఆ ద్రావణంని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి మీకు. ఇవి ఇన్ని వచ్చాయి కదండి, ఇన్ని అటుపక్కకి తీసుకోవచ్చు. ఇది లెఫ్ట్ అది తీసుకో, కొంచెం పెద్దగా ఉంది. ఇది ఇంకొక 2 రోజులు అయిన తర్వాత మనం ఒకేసారి ఇన్ని తినలేము కదండి. సో మా ఇంటికి రిలేషన్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చి పంపిస్తాము. ఇక్కడ పెద్దగా ఉండేది మాత్రమే కట్ చేయనా. దీనికి యాక్చువల్లీ ప్రూన్ చేస్తేనే బెటర్ అండి, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి దీని కాప్ అయిపోయిన తర్వాత ప్రూన్ చేస్తే చాలా మంచిది, చాలా ఈల్డ్ ఇస్తుంది. నెక్స్ట్ కొమ్మలు కట్ చేస్తాం కదా, ఒక కొమ్మ నుంచి 2 కొమ్మలు ఫామ్ అవుతుంది కాబట్టి, అంటే 2G కటింగ్ అంటారు. ఇంతకుముందు వీడియోలో ఒకసారి మీకు 2G కటింగ్ చూపించాను. బుట్ట నిండిపోయింది, బుట్ట నిండిపోయి కిందికి పోతా ఉంది. ఇక్కడ చూసారండి బుట్ట నిండుగా వచ్చింది. బట్ ఇక్కడ ఇంకా కొంచెం చిన్నవి ఆ వెనక పక్క అంతా చిన్న ఉన్నాయి. అది ఇంకొక 1 డేనో 2 డేనో రేపు రిలేషన్ వస్తున్నారు కదా, వాళ్ళకి చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, వాళ్ళ దగ్గర కట్ చేయించినామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి కొన్ని వదిలేసానండి. ఇప్పుడు మీకు ఒక ద్రావణం చూపించాలండి. ఆ ద్రావణం ఏంటంటే ఇది యాక్చువల్లీ దీన్ని నేను చేసేసాను, బట్ ఇంకొకసారి దీని డీటెయిల్స్ చెప్తానండి మీకు. ఇది యాక్చువల్లీ ఏంటంటే అండి, ఒక 2.5 kg వచ్చి గానుగ చెక్క అండి. గానుగ చెక్క అంటే మనం శనగ్గింజలు తీసేసి, శనక్కాయలు పచ్చి శనక్కాయలు పొట్టు తీసేసి ఆ పొట్టుతో ఆయిల్ వస్తుంది చూడండి, సంథింగ్ అదే, లేకపోతే శనగ్గింజల్ని ఆయిల్ తీసేసి వచ్చే పిప్పో గానుగ పిండి అంటారండి. ఇది యాక్చువల్లీ ఆవులకు పెడతారు, గానుగ పిండి అంటారు. అటుపక్క వేరే సైడ్ అయితే తెలంగాణ సైడ్ అయితే గానుగ చెక్క అంటారు. అలాగా రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ 2.5 kg వచ్చి ఇట్లా డ్రమ్ములోకి మనం పోసేసుకునేసి కొంచెం ఇంతవరకు వాటర్ వేసుకునేసి దీన్ని ఏం చేయాలంటే ఒక 3 days దీన్ని పర్మెంటెడ్ చేయాలండి. యాక్చువల్లీ ఇట్లా పోసేసిన తర్వాత ఇంత వాటర్లోకి అది ఒక లేయర్ లాగా నేను కలబెట్టేసాను, లేకపోతే మీకు అర్థమయ్యేది. సో దీన్ని ఏం చేయాలంటే మార్నింగు ఈవినింగు ఇలాగా ఈ చెక్క కట్టి ఉంటుంది కదా, ఈ స్టిక్తోనే, ప్లాస్టిక్ వాటితో కాదు, ఇలాంటి స్టిక్తోనే ఇట్లా క్లాక్ వైజ్ తిప్పేసి దీన్ని మళ్ళీ సాయంత్రం ఒకసారి మార్నింగ్ ఒకసారి ఇట్లా తిప్పేసుకునేసి 3 days అలాగే పెట్టి 3 days తర్వాత, అంటే ఇలాగ ఓపెన్లో పెట్టద్దండి, దాన్ని గాలి చెత్త ఏమీ పోకుండా ఇలాగ ఏదన్నా ఒక కవర్ చేసేసి ఒక థ్రెడ్ కడతాం కదా, అలాగా కట్టేసేయండి. దీన్ని మళ్ళీ నేను కడతాను. అలాగా మార్నింగు ఈవినింగు దాన్ని కలుపుతూ ఉండి 3rd day అయిపోయిన తర్వాత 4th dayకి ఏం చేయాలంటే ఇట్లా సాయంత్రం టైంలో ఆ వాటర్లోకి మనము ఫుల్, ఇప్పుడు ఎంత చూపించాను, ఈ డ్రమ్ చూసారు కదా, ఈ డ్రమ్ము కాకుండా ఇంకొక 1/2 drum వాటర్, అంటే 1.5 drum వాటరు దీంట్లో మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసుకొని, మిక్స్ అంటే డైల్యూట్ చేసుకొని ఈ ప్లాంట్స్కి అంతా కూడా మనం ఈ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలోకి కొంచెం వేసినామంటే దీంట్లో ఉండే బలమైనవి చాలా ఉంటాయంట. ఐ మీన్ నాకు సరిగ్గా ఏమేమి చెప్పాలో నాకు తెలియదు. సో దాంట్లో ఉన్న బలాన్ని మన చెట్లకు అందించి
పువ్వులు రాలిపోకుండా చేస్తాయి, కాయలు మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఆ భూమి కూడా సారవంతమయ్యి, మన వానపాములు ఉంటాయి కదండి, మన వానపాములు ఉంటేనే మనకి ఇట్లా మిద్దె పైన సేద్యం, ఐ మీన్ టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. అదేంటంటే అది తిరుగుతూ ఉన్నప్పుడు ఆ భూమిలో గాలి అంతా పోతూ ఉన్నప్పుడు ఆ వేర్లకి రూట్ అనేది ఏర్పడుతుంది. సో ఆ రూట్ పెరుగుతూ పోతుందంటే ఆ వానపాములు ఉంటేనమాట. సో ఆ వానపాములు రావాలంటే ఇది వేస్తే రాదు. ఆవు పేడ ఉంటుంది కదా, ఎండిపోయింది ఎరువు ఉంటుంది కదా, మాగిన పశువుల ఎరువు, ఆ ఎరువు వేసామంటే చాలా మంచిగా వస్తుంది. అది 2 టైప్స్ వేయచ్చు. ఒకటి వచ్చి అలాగే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి అట్లట్లే వేసేసేయచ్చు. సెకండ్ వచ్చి వాటర్లో డైల్యూట్ చేసుకొనేసి పోసినామంటే మంచి రిజల్ట్ వస్తుంది, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కాకుండా జీవామృతం, ఘనజీవామృతం అని చాలా చేస్తారు. బట్ ఇవన్నీ నేను నేర్చుకోలేదు, నేను యూట్యూబ్ ఛానల్లో చూసి అందరినీ చూసి నేర్చుకోండేది. సో ఒకసారి ఇలాగా మా తోటను చూపించేస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకా కూడా ఉంది, క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఊరికి అట్లా జస్ట్ చూపించేస్తాను. దీన్ని ఇంకా కొంచెం ఆల్టర్ చేయాలి, కొంచెం వర్క్ ఎక్కువైపోయిన దానికి నేను క్లీన్ చేయలేకపోయినాను. ఇంకా దీనికంతా నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి, ఎగ్ ఎమర్షియల్ స్ప్రే చేయాలి. ఇది మా బెండకాయ తోట అండి, రెడ్ బెండకాయ. ఇక్కడ చిన్నగా వచ్చింది చూడండి, ఇది బెండకాయ. ఇట్లా పెద్ద పెద్ద ఆకులు వచ్చినప్పుడు కట్ చేసేయాలి. ఇక ఈ పనంతా ఉంది, ఎండిపోయిన ఆకులు అన్నీ చాలా ఉన్నాయి క్లీనింగు. నెక్స్ట్ ఆ క్లీనింగ్ చేయాలి. దానిమ్మ చెట్లు, దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి, నెక్స్ట్ టైం చూపిస్తాను ఏమేమి ఉన్నాయి. ఆకాకర ఉంది. ఆకాకర అంటే తెలంగాణ పక్క ఆకాకర అంటారు, మన పక్క వచ్చి చిట్టి కాకర అంటారు. ఆ చిట్టి కాకర ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఒక్క కాయ నాకు తెలియక నేను ఎంత పెద్దది అవుతుందో చూద్దామని పెట్టాను. సో ఇంతే అవుతుందన్నమాట, ఇంకా పెద్దది అవ్వదు. సో ఇది రెడీ అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఎన్ని వచ్చినాయో, బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా కూడా అటుపక్క బీరకాయ పాదులు, నెక్స్ట్ వాటర్ మిలాన్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ చాలా వచ్చాయి. సో లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి ఈ వాటర్ యాపిల్స్తో నేను మీకు వాటర్ యాపిల్స్ చూపించాలనేసి ఒక దీంతో వచ్చాను. చూడండి ఇంకా ఇది చూడండి, రెడ్ వాటర్ యాపిల్ పురుగు పట్టిందని చెప్పి, ఇది రెడ్ వాటర్ యాపిల్ పురుగు పట్టిందని చెప్పి మొత్తం తీసేసాను. ఇక్కడ చిగురు వస్తాను చూడండి, చిన్నగా చిగురు వచ్చి మళ్ళీ కాయలు వస్తుంది పురుగులు లేకుండా. ఏం పురుగులో తెలుసా అండి, అటు చూడండి పైన చిన్నగా వేలాడుతుంది, చూసారా? అర్థమవుతుందా మీకు? చూడండి అట్లా. అది శంకు పురుగులు ఏంటో ఆకుని పీల్చేస్తాయి అన్నమాట. ఆకుని పీల్చేసి పక్కపక్కలో అలాగే అంటుకునేస్తుంది. ఇక్కడ వరకు కట్ చేసేయాలి, నేను కూడా చేస్తాను, ఇది మిస్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి రేణుకాయలు స్టార్ట్ అయిపోయాయి, రేణుకాయలే కొమ్మకి చూడండి ఎన్ని వచ్చినాయో. ఇది వచ్చిన తర్వాత వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వాటర్ యాపిల్ చాలా బాగా నచ్చింది అనుకుంటాను. నాకు కూడా సో హ్యాపీ. ఇన్ని మనం కష్టపడి పండించినందుకు, వాటర్ పోసి అన్నీ చేసినందుకు ఇన్ని కాయలు వచ్చాయి కదా, సో హ్యాపీ, ఎగ్జైట్మెంట్లో కాఫ్ వచ్చేస్తుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.